7వ అధ్యాయం నుండి మరి చదువుదాం కొన్ని మాటలు 54 వరకు చదువుతారా ఎవరైనా గట్టిగా? మత్తయి సువార్త 27వ అధ్యాయము చదవండి. 27వ వచనం నుంచి 27. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములకు తీసుకుని పోయి ఆయన యుద్ధ సైనికులందరినీ సమకూర్చి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రేలు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళలోని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహాసించిరి. ఇంకా ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లుని తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి, ఆయన అపహాసించిరి. తరువాత ఆయన మీదనున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములు నాకు తొడిగించి సిలువ వేటుకు ఆయనను తీసుకుని పోయిరి. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన ఒకడు కనబడెను. ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. వారు కపాల స్థలము అర్థమిచ్చు గొల్కొత్తా అనబడిన చోటుకు వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసము ఆయనకు తాగనిచ్చిరి గాని ఆయన దాని రుచి చూసి తాగనొల్లకపోయాను. వారు ఆయనను సిలువేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. అంతటా వారు అక్కడ కూర్చొని ఉండి ఆయనకు కావలి ఉండిరి. ఇతడు యూదుల రాజు యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయన తలపైన ఉంచిరి. మరి కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరును బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమున వెళ్ళుచున్న వారు, జాగ్రత్త అమ్మ వింటున్నారా? ఆ మార్గమున వెళ్ళుచున్న వారు దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకునుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగిరమ్మని చెప్పుచు ఆయన్ను దూషించిరి. అలాగే శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహాసించుచు వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకోలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగి వచ్చిన ఎడల వాణ్ణి నమ్ముదుము. చాలా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ దేవ వందనాలు. మారని మా తండ్రి, మార్పు లేని దేవా స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాల సమయంలో చదవబడిన వాక్యాన్ని దీవించండి, చదువుని నీ బిడ్డలను ఆశీర్వదించండి, బలపరచండి. ఈ మధ్యాహ్నం ప్రభా నా నోటిని మీ బోర్రగా వాడుకోండి. నా మానవ సభను మరుగు చేయండి, మానవ ఆలోచన మరుగు చేయండి. మీరు మీ బిడ్డలతో మాట్లాడమని ప్రభా చిన్న బిడ్డలు మీ సాధన చేసుకోండి. కనబడి అంధకార శక్తులు నజడని యేసుక్రీస్తు నామములో దూరపరిచి మీరు తేటగా సూటిగా మాతో మాట్లాడమని మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందామండి. మంచిది. ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఇంకొక రెఫరెన్స్ కూడా మనం చదువుకుందాము. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. మొదటి తిమోతి 3:16. నిరక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్చబడను, తీర్పునందును, దేవదూతలకు కనబడను, రక్షకుడిని జనముల్లో ప్రకటించబడను, లోకమంతటా నమ్మెను, ఆరోహణమై తేజోమయుడాయను. హల్లెలూయా. ఉన్నారు అందరూ ఎక్కడే? ఒకసారి గట్టిగా అందరూ చప్పట్లు కొడదామా? ఆమేన్. హల్లెలూయా. గట్టిగా కొట్టండి, ఏం రావడం లేదు. అంతేనా? మీ తప్పట్లో
దేవదూతలు తప్పట్లు ఎట్టున్నాయో చూసారా? పరలోకంలో దేవదూతలు స్తుతిస్తుంటే హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, గట్టిగా చెప్పండి ఆమేన్. అందరు ఇక్కడే ఉన్నారా? మీ మనస్సులు ఇక్కడే ఉన్నాయా? సజీవుడు ఇక్కడ ఉన్నాడా? సృష్టికర్త ఇక్కడ ఉన్నాడా? దేవాది దేవుడు ఇక్కడ ఉన్నాడా? రాజులకు రాజు ఇక్కడ ఉన్నాడా? ప్రభువులకు ప్రభు ఇక్కడ ఉన్నాడా? హల్లెలూయా హల్లెలూయా. ఇది మాత్సర్యం కాదు. ఇది మాత్సర్యం అంటే శవాలు భద్రపరిచే గది కాదు. ఇది శవాలు భద్రపరిచే గదిలో ఎంత ప్రసంగాలు చేస్తున్నా ఆ శవాలు అట్నే ఉంటాయి. అంతే మీరావళి గారు. ఎందుకంటే ఇక్కడ సజీవుడు ఉన్నాడు. ఇక్కడ మీరు శవాలు భద్రపరిచే గది ఏదంటే ఎదుగో మన గ్రేసాకి వెళ్తుంది అప్పుడప్పుడు ఏబిఎం గ్రౌండ్. ఆడ ఆయన పాట ఆయన చెప్పుకుంటాడు, వీళ్ళ పాటికి వీళ్ళు ఇంటే వింటాడు, వినకపోతే పోతా. నువ్వు వినకపోయినా ఆయన ఏమండు, నువ్వు విన్నా కూడా ఆయన ఏమండు, వెళ్ళిపోయినా ఆయన ఏమండు, నువ్వు నిద్రపోయినా ఏమండు ఆయన. ఎందుకంటే ఆయన కూలికి బోధించేవాడు, సొంత సంఘం కాదు ఆయన. 4-5 వర్షిపులు అంటే ఒక ఆయన 10 గంటలకు ఒక ఆయన వస్తాడు, మధ్యాహ్నం 12 గంటలకు ఒక ఆయన వస్తాడు, 3 గంటలకు ఒక ఆయన వస్తాడు, సాయంత్రం 6 గంటలకు, లాస్ట్ 7 గంటలకు ఒక ఆయన వస్తాడు. అవునా? ఈ మధ్యలో ఎవరు వచ్చిపోయినారు, ఎప్పుడు దేవుడు వచ్చిపోయినాడు ఎవరికి తెలియదు. అదేంటో నామకార్థమైన భక్తి. నామకార్థమైన భక్తి చేయడానికంటే ఇక్కడికి రాబాకండి. మీరు ఉన్నారా? నామకార్థమైన భక్తి చేయడానికి చాలా చర్చలు ఉన్నాయి. ఇక్కడ మీరు ఉద్యమంగా ఉండాలా, మెలకువగా ఉండాలా. నిద్రపోవడానికైతే అసలు ఇక్కడ రావాలా. అదే మీ ఇంట్లో నిద్రపోవచ్చు. ఆదివారం కోడికూర తెచ్చుకొని, చికెన్, మటన్, చేపలు, గుడ్లు ఏదో ఒకటి తెచ్చుకొని హాయిగా దీని కాలు మీద కాలేసుకొని ఊడు మిమ్మల్ని అడగడు. అయితే ఇక్కడ ఎందుకు వచ్చా మనము? దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని మహిమపరచడానికి. ఉన్నారా అందరు ఇక్కడే? హల్లెలూయా. ఎందుకంటే ఆరాధనకు యోగ్యుడు ఆయన, స్తుతికి పాత్రుడు ఆయన, స్తోత్రార్హుడు ఆయన, ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు ఆయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉండాలని ఇష్టపడుతున్నాడు ఆయన. ఎంతమంది నమ్ముచున్నారు? ఎంతమంది నమ్ముచున్నారు? హల్లెలూయా. నిజంగా సజీవులు ఉన్నారా ఇక్కడ? దేవుని స్తుతించే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? దేవుని ఆరాధించే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? హల్లెలూయా. మీరు మౌనంగా ఉండాలంటే కల్వరి సతీష్ టెంపుల్ కూడా కట్టున్నారు. ఇప్పుడు ఆడబడితే ఆడ ఆయన హైదరాబాద్లో ప్రసంగం చేస్తూ ఉంటాడు, ఇక టీవీలో పోతూ ఉంటుంది. మీరు కూర్చొని నేను సినిమాలో చూసినట్టే. చిన్నప్పుడు సినిమా 60 పైసలు టికెట్, నేల టికెట్లో కూర్చొని బటన్ నెల తింటా సినిమా చూసి, నీ పక్క నువ్వు నిద్రపోయినా సినిమా థియేటర్ వచ్చి నిన్నేమే అడగదు. ఫోన్లు ఆపండి అయ్యా, మన ఫోన్లు ఆపుదామండి, ఆఫ్ చేద్దామండి, ఈ ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టండి. ఆమేన్ హల్లెలూయా. లైట్ మోడ్లో పెట్టుకోండి. సజీవులు దేవుని స్తుతిస్తారు. ఆమేన్. మంచిది. అసలు దేవుడు అనగా అర్థం ఏంటి? నేను సమయంలో ఒక ఆయనతో మాట్లాడుతున్నాను. ఉదయం ఒక చిన్న థాట్ వచ్చింది నాకు. మన మధ్యలో అయ్యగారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన నాకు ఒక భాష చెప్పినాడు. టెలిగ్రామ్ భాష చెప్పాడు. టెలిగ్రామ్ భాష. ఈరోజు కాదు, ఈ సెల్ ఫోన్లు, ఈ ఉత్తరాలు టైంలో టెలిగ్రామ్ ఒక భాష ఉంది. అది నేను తర్వాత చెప్తానులే. ఆయన నాకు చూపించాడు, యూట్యూబ్లో కూడా చూపించాడు. బాగుంది. అది ఎలా ఉందంటే 3 సౌండ్లు. ఏంది ఆ 3 సౌండ్లు? ఆ 3 సౌండ్లు ఏ అని. మరలా గీతలాగా ఒక సౌండ్ వచ్చి మళ్ళీ ఒక సౌండ్ వచ్చింది. 2 సౌండ్లు, ఒక గీత వచ్చి మళ్ళా సౌండ్ వచ్చింది. అది బి అని. అదంతా కూడా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి అవి వాళ్ళకి అవసరాలు ఉంటాయి. అదంతా దేవుడి జ్ఞానం అది. ఎందుకంటే దేవుడు మొట్టమొదటి భాష ఏంటంటే స్వరమైనది. స్వరాల నుంచి మాట్లాడే దేవుడు ఆయన. ఆయన స్వరం ఎత్తి మాట్లాడే దేవుడు ఆయన. అందుకనే ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే హిందువులు ఏమంటారంటే ఒక శబ్దములో నుంచి వచ్చింది అంటారు. అందుకని సీక్రెట్ భాష అనేది ఏంది? ఇప్పుడు నేను వేసిందే సౌండ్. సౌండ్ అంటే ఒక శబ్దము.
అంటే శబ్దం ఎవరంటే దేవుడే శబ్దమై ఉన్నాడు. చెప్పలు కొడదాం మనం గట్టిగా, హల్లెలూయా. అందుకని అది ఒక రహస్యమైన భాష, అది రహస్యమైన డిపార్ట్మెంట్కి ఇచ్చినాడు ఆయన. అంటే ఆయన భాషను కూడా ఇచ్చినాడు ఆయన. ఆమేన్. చాలా చాలా నేర్చుకోవచ్చు మనం. మరి ఈ బైబిల్లో కార్యాలు అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వాలు పాటిస్తుండేది. ఈ న్యాయశాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ నుంచి వచ్చింది. ధర్మశాస్త్రంలో నుంచి అంతేనా? ఈ పోలీస్ స్టేషన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? బైబిల్ నుంచి వచ్చినాయి. వ్యవసాయం ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్లో నుంచి వచ్చింది. అవునంటారు. ఆయన మంచి వ్యవసాయదారుడేనా? ఆయన రక్షకుడేనా? ఆయన న్యాయాధిపతేనా? ఈ హాస్పిటల్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన స్వస్థపరచువాడేనా ఆయన? అంటే ఆయన ఒక డాక్టర్. ఆయన హాస్పిటల్ డాక్టర్. అంటే ఈ డాక్టర్ ఎవడైనా ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన ఆయన పరమ వైద్యుడు. ఆయన ఆయన రక్షకుడు. ఆయన ఆయన స్వస్థపరచువాడు. ఆయన ఆయన న్యాయాధిపతి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కాకముందు ఆయన ఎలోహింగా ఉన్నాడు. షాలోమ్. షాలోము అంటే సమాధానం కలుగును గాక. ఎవరికి లేనప్పుడు ఆయన ఎవరికి సమాధానం చెప్తాడు ఆయన? అవునా? అంటే దేవుడి యొక్క గుణలక్షణాలు అన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. ఒక్కొక్క గుణలక్షణం అనేది ఆయనలో నుంచి బయలుపరచబడతా ఉంది. ఇప్పుడు దేవుడు అని చెప్పడానికి ఎవరు లేరు ఆయన. అంతేనా? దేవుడు అనగా అర్థం ఏంటి? ఆరాధనకి యోగ్యుడు, పూజింపదగినవాడు, ఆరాధింపదగినవాడు, మహిమకు తగినవాడు, అర్హుడు. దేనికి? పూజింపదగడానికి అర్హుడైన వాడు. పూజించడానికి ఎవరు లేరు, స్తుతించడానికి ఎవరు లేరు, గణపరచడానికి ఎవరు లేరు, ఆయన మహిమపరచడానికి ఎవరు లేనప్పుడు ఆయన ఎవరికి దేవుడు? ఆయన. అందుకే ఆయన మొదటిగా దేవదూతను సృజించాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడైతే దేవదూతలు ఆయన స్తుతించాయో ఏమని? మీలాగా కాదు, మీలాగా కాదు తల్లి. మా వాడు ఆ పక్కన ఒక రకంగాను, పెద్దోడు ఒక పక్క రకంగాను, ఈ పక్కన ఆడవాళ్ళు ఒక రకంగాను, ముందే ఒక రకంగాను, ఇట్టంతా దేవదూతలు స్తుతించాల. దేవదూతలు ఎలా స్తుతించాయి ఆయన్ని? 2 రెక్కలతో పాదములు కప్పుకొని, 2 రెక్కలతో ముఖమును కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ. అంతేనా? హల్లెలూయా. చదువుదాం ఒకసారి మనము. యెషయా గ్రంథం చదువుదామా? చదవండి, గట్టిగా చదవండి ఒకసారి. అందరు ఇక్కడే ఉండండి, అటెన్షన్లో ఉండండి, అలర్ట్గా ఉండండి. అటు ఇటు కానీ పోయారంటే దెయ్యం వచ్చి మీ మైండ్ అంతా తీసుకెళ్ళిపోద్ది. వాక్యం మీ హృదయాంతరంలో పోవాలి. లేదనుకో సునీతలాగా అయిపోతారు మీరు. నా బట్టతలా కనబడుతుంది మీకు. ఆయనకి పైగా చెరబులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. 2 రెక్కలతో పాదములు కప్పుకొని, 2 రెక్కలతో ముఖమును కప్పుకొని, 2 రెక్కలతో మరి ఎగురుతూ దేవుణ్ణి ఏం చేస్తున్నాయి? ఆరాధిస్తున్నాయి. ఏమని? పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది. హల్లెలూయా. అవునంటారా? మరి దేవదూతలు ఆయన పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని రాత్రింబవుళ్ళు మానక దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన దేవుడైనాడు. ఆయన సృష్టికర్తని ఎప్పుడైతే సృష్టిలో ఉన్న ప్రతిదీ సృష్టించిన ఆయన్ని స్తుతించిందో ఆయన దేవుడైనాడు. ఆయన. అవునంటారమ్మా? ఆయన రక్షకుడు. రక్షకుడు అనే గుణలక్షణం ఆయనలో ఉంది. ఎప్పుడైనా రక్షకుడు అయినాడు. రక్షకుడు ఆయన అనబడాలంటే ఎవరికో ఒక రక్షణ కావాలా? ఎవరికి రక్షణ కావాలమ్మా? ఎవరు పడిపోయినారు? ఆదాము పడిపోయినాడు. అంతేనా? ఆదాము పడిపోవుటలో న్యాయమున్నది, ఈయనే రక్షకుడని తెలిసినది. ఎంతమంది నమ్ముతున్నారు? ఆదాము పడిపోకపోతే ఆయన రక్షకుడు కాలేడు. ఆయన రక్షకుడు అనబడాలంటే ఎవరికి రక్షణ అవసరమై ఉండాలా? ఎవరికి రక్షణ అవసరము? పడిపోయిన వాళ్ళకి. ఎవరు పడిపోయారంటే మొదటి ఆదామైనా ఆయన ముస్లిం ఆదాం సలాం అని చెప్తారు. పడిపోయాడా? హల్లెలూయా, ఆమేన్. ఉన్నారు అందరూ ఇక్కడే? అందరూ ఉన్నారు ఇక్కడే? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ చదవబడిన వాక్యం ఏంటంటే నిరక్షరాస్యుని గురించి దైవభక్తిని గురించిన మర్మము గొప్పది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. అంటే రూపము లేని దేవుడు ఆయన. అది కానీ 1వ అధ్యాయం చదువుతారా? ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృజించను. ఇంకా చీకటి అగాధ జలముల మీద భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండును. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. జలములు అంటే నీళ్ళ మీద ఏమైనా అల్లాడుతుందా? ఏ ఆత్మ అయినా? ఆ డిసెంబర్ మాసంలో అందరూ వెళ్ళి నీళ్ళ నుంచి పొగ వస్తా ఉంటే ఆత్మ అల్లాడుతుందంట. జలములు అంటే నీరు కాదు, జలములు అంటే ప్రజలై ఉన్నారు. ఆయన ఆత్మ ఎవరి మీద అల్లాడుచుందంటే ఆయన బిడల మీద అల్లాడుచుంది, ఆయన ప్రజల మీద అల్లాడుచుంది. ఆయన రూపం దాల్చిన ప్రజల మీద, ఆయన గుణలక్షణం దాల్చిన ఆయన ప్రజల మీద ఆయన ఆత్మ అప్పుడు అల్లాడుచుంది, ఇప్పుడు అల్లాడుచుంది. ఉన్నారు అందరూ ఎక్కడే? హల్లెలూయా. అయితే మరి ఈ రూపములేని దేవుణ్ణి అబ్రహాం ఆరాధించాడు, మోషే ఆరాధించాడు, ఆదాము ఆరాధించాడు. చెప్పచ్చా? హల్లెలూయా. పాత నిబంధనల ప్రతి భక్తులకి ఎవరికో ఆయన స్వరం వినబడింది, కానీ ఆయన రూపం ఎవరు చూడలేదు. ఆయన కొందరికేమో దూతలుగా బయలుపరుచుకున్నాడు, ఆయన కొందరికేమో మరి ఖడ్గం తీసిన ఆ కెరూబులుగా బయలుపరుచుకున్నాడు. అబ్రహాం దగ్గర ఒక మానవుడిగా బయలుపరుచుకున్నాడు. మోషే దగ్గరికి వెనక ఈపు బాగానే బయలుపరుచుకున్నాడు. కొందరు తన స్వరములతో నుంచి మాట్లాడాడు. చెప్పచ్చా? దేవుడు అంటే ఒక శక్తివంతుడు. అయ్యా ఉన్నారు అందరు ఎక్కడే? దేవుడు అంటే ఒక బలమైన వ్యక్తి. అంటే దేవుడు అంటే ఒక భీకరుడు, దేవుడు అంటే ఒక భయంకరుడు. అంతేనా? దేవుడు అంటే ఆయన స్వరం అంటే భయము. అవునా? అలాగనే కదా దేవుడిని వాళ్ళు భయపడింది. దేవుడికి ఎందుకు భయపడ్డారు వాళ్ళు? ఇశ్రాయేలీయులు దేవుడు ఎందుకు భయపడ్డారంటే ఆయన భయంకరుడు. ఉన్నారయ్యా? హల్లెలూయా. ఉన్నారా? దయచేసి మీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నా ఈరోజు. నేను శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు సెల్ ఫోన్లు ఆడబాకండి. నేను కూడా చెప్తున్నా, మీరే కాదు, కేవలం ఒక ఫోన్ కాల్ మాత్రమే ఎత్తండి, తర్వాత పడేయండి. శనివారం సాయంత్రము 5 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 8 గంటల వరకు. ప్రభురాత్రి భోజనం అయితే రాత్రి 9 దాకా ఫోనే తాగబాకండి. నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తా ఆదివారం. ఎందుకంటే చర్చిలో కొంతమంది నిద్రపోతున్నారు. భార్య ఫోన్ భర్త పెరుక్కోండి, భర్త ఫోన్ భార్య పెరుక్కోండి. బిడ్డల ఫోన్ తల్లిదండ్రులు పెరుక్కోండి, తల్లిదండ్రుల ఫోన్ బిడ్డలు పెరుక్కోండి. మీరు ఎవరు పెరుక్కోవద్దు, మీ ఫోన్లను నాకు ఇచ్చేసేయండి. నా ఫోన్ మీకు ఎవరికైనా ఇచ్చేస్తా. సెల్ ఫోన్లు ఈరోజు జనాల్ని నాశనం చేస్తున్నాయి. వాడకుండా ఉండలేరా? ఏ టీవీలు లేకుండా బతకలేదు ఇళ్ళల్లో మనం ఇన్ని రోజులు. బతికేమో లేదండి. ఏం మౌనంగా ఉన్నారు? ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. శనివారం నుంచి ఆడబాకండి. సబ్బాతోళ్ళు శనివారం నుంచి పొయ్యి మీద అన్నమే పెట్టరు వాళ్ళు. సబ్బాతోళ్ళు ఏం చేస్తారు? శనివారం అయితే ఏం చేయరు వాళ్ళు? ఏం చేయకూడదు, కేవలం దేవుని మాత్రమే ఆరాధించాల. వాళ్ళ భక్తితో మన భక్తి తక్కువ? శనివారం సాయంత్రం 5 గంటల నుంచి వింటున్నారా? ఆమేన్. హల్లెలూయా. నన్ను అడిగితే సైలెంట్ మోడ్లో పెట్టి అక్కడ పెట్టేసేయండి. ఫోన్లు వస్తే మాత్రం ఫోన్లు చేయండి, ఫోన్ దాకొద్దు. ఇది మీకు ఉపవాసం అనుకోండి. ఆమేన్. ఉన్నారండి అందరు ఇక్కడే? ఏమైనా ఖచ్చితమైన ఆజ్ఞ, బలమైన ఆజ్ఞ అది. సరే ఇందాం. ఈ దేవుణ్ణి
స్తుతించడానికి ఆయన వాళ్ళకి ఎవరికైనా కనిపించాడండి. మరి సహాయం చేయండి పాపం. వాడు ఏనానా గుర్రం ఎక్కినట్టున్నావా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పాపం మాడు గుర్రం మీద పోతున్నాడు. అవే మీరు దయచేసి శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రభురాత్రి భోజనం అయితే మరి రాత్రి 9 గంటల ఫోన్లు డోంట్ టచ్ మీ, తాగకూడదు. తాగితే దేవుడితో పందెం పెట్టుకోండి. మీరు గెలుస్తారు, దేవుడు గెలుస్తారు. దేవుడితో పందెం పెట్టుకోండి, మనుషులతో కాదు. ఉన్నారు అందరూ ఎక్కడే? ఉన్నారు అందరూ ఎక్కడే? హల్లెలూయా. ఎందుకంటే మీరు నన్ను అనాలోచనలు పోయినప్పుడు నేను మిమ్మల్ని సరిగా అయిన ఆలోచన తీసుకొచ్చేదానికి మళ్ళీ ఇట్లా వస్తున్నాను. ఎంతో కొంతసేపు ఈ రూపము లేని దేవుడు భీకరుడు, భయంకరుడు చెప్పచ్చా. ఆయన వస్తున్నాడంటే ఆ యొక్క పర్వతాలన్నీ కూడా దద్దరెళ్ళిపోతున్నాయంట. అమ్మ వర్షాకాలంలో ఉరుములు వస్తాయి కదా, ఉరుములు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? మెరుపులు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? అంటే ఉరుములు మెరుపులు కలిగిన దేవుడు ఆయన. ఆయన వాక్యము ఉరుము వంటిదంట. కొంతమందికి దేవుడు అంటే భయమే ఉండదు, అయితే ఉరుము పడాలా. ఆయన ఉరిమినప్పుడు ఏమొస్తాయి? ఉరిమినప్పుడు ఏమొస్తాయమ్మా? ఉరిమినప్పుడు ఆ మష్రూమ్స్ వస్తాయంట. మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు. పుట్టగొడుగులు ఎప్పుడు వస్తాయి? మెరుపులకి ఉరుములకి పుట్టగొడుగులు వస్తాయి. అయితే అది సామాన్యమైన పుట్టగొడుగు, ఇట్లా నలిపితే నలిగిపోద్ది. అయితే అది ఎక్కడ ఉంటుందంటే భూమిలో ఉంటుంది. దానిపైన ఒక పెద్ద పర్వతం ఉండని, పెద్ద బండైనా ఉండని, బండ రాళ్ళైనా ఉండని, ఏనా ఉండని, అది రావాలి అంటే దాని మీద ఏం పడాలా? ఉరుము పడాలా. మేరావల్లి గారు, ఎక్కడ పోయినా నీకు ఉరుములు పడవు, వాన పడుతుంది అంతే. చల్లగా ఉంటుంది వాన. ప్రేమామయుడు యేసు ప్రభు, కరుణామయుడు యేసు ప్రభు, దయామయుడు యేసు ప్రభు. యేసు ప్రభు నమ్ముకోండి అక్క. అవన్నీ ఏదంతా ఏంది వర్ష, అవన్నీ వర్షాలు పడతాయి సంఘాలన్నింటిలో. అయితే ఏ సంఘంలో ఏమి లేవు? ఉరుములు లేవు, మెరుపులు లేవు, అరుపులు లేవు. అవునంటారా? హల్లెలూయా. ఇది వర్షమే కాదు, వర్షము పడుతుంది, ఉరుము పడుతుంది, మెరుపు పడుతుంది. హల్లెలూయా. వర్షం వచ్చి అందరు చాలా మంది చల్లగా ఉంటుంది వాళ్ళ అమ్మ. అంటే ఆయన వాక్యము నీళ్లు, అంతే కదా. నీళ్లు పడుతుంది ఆయన వాక్యం జీవజల. జీవజల ఊట తింటా ఉన్నారు అందరూ. అయితే ఈ వర్తమానము ఊటతో పాటు నీళ్లతో పాటు ఏమిస్తుంది? మనకి ఆహారం ఇస్తుంది. పుట్టగొడుగులు వస్తాయి. మోడు మారిపోయిన జీవితంలో బయటికి రావాలంటే, కఠినమైన హృదయాలు పగలగొట్టాలంటే, భేదమైన ఆత్మలు బయటికి తీసుకురావాలంటే, చెప్పచ్చా, కఠినాత్మ హృదయాలు మార్చబడాలంటే వారి మీదకి వర్షమే కాదు కానీ వారి మీదకి ఉరుము కూడా పడాలా. మామూలు కాదు. కొంతమంది ఒక్క మేరావల్ని కానీ మార్చినట్టు చాలు, నేను ఒంగోలు మీద జెండా ఎగరేస్తా. మామూలు కథ కాదు. ఎందుకంటే వాళ్ళ హృదయాంతరంగములు పగలగొట్టడాలంటే వాళ్ళ మీద ఖచ్చితంగా ఉరుము పడాలా. ఆ ఉరుము వచ్చినప్పుడు ఆ పుట్టగొడుగులన్నీ ఏం చేస్తాయి? అది పొడుచుకొని బయటకు వస్తాయి. దాని మీద పర్వతాలు, దాని మీద బండలు ఏమైనా ఉండి దాన్ని ఆపలేదు. ఉరుము పడాల ముందు. ఎంతమంది ఇష్టపడుతున్నారు? అంటే ఆయన వచ్చేటప్పుడు ఏమొస్తున్నాయంట? ఉరుములు వస్తున్నాయంట. అంటే ఉరుములు అంటే ఎంతమందికి భయం ప్రజలకి? అమ్మో దేవుడు ఉరుములో ఉన్నాడు, దేవుడు మెరుపులో ఉన్నాడు. అవునా? అంటే భయమే కదా. అంటే దేవుడు ఎలాంటి వాడు అంటే భీకరుడు, దేవుడు భయంకరుడు. అంటే ఆ దేవుడు చూసిన వాళ్ళు ఎవరు లేరు. దేవుడు మోషే చెప్తున్నాడు, అయ్యా దేవుడు చూసిన వాళ్ళు లేరు, చూసి బ్రతికిన వాళ్ళే లేరు. ఎవరైనా చూసారా దేవుణ్ణి? మరి ఆయన దేవుడిగానే ఉండిపోతే
మనము ప్రజలుగానే ఉండిపోతే దేవుడికి మన విలువ ఏం తెలుస్తుంది, దేవుడి విలువ మనకేం తెలుస్తుంది? అంతేనా? హల్లెలూయా. అందుకని ఆ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన లోపల ఎన్నో గుణ లక్షణాలు ఉన్నాయి. ఆయన లోపల స్వస్థపరచబడే గుణ లక్షణం ఉంది. ఆయన లోపల రక్షకుడు అనే గుణ లక్షణం ఉంది. ఆయన లోపల న్యాయాధిపతి అనే గుణ లక్షణం ఉంది. ఆయన లోపల వ్యవసాయదారుడు అనే గుణ లక్షణం ఉంది. ఆయన లోపల ఇదిగో మరి ఆ యొక్క తోటమాలి అనే గుణ లక్షణం ఉంది. ఇవన్నీ ఆయన క్యారెక్టర్లు అయి ఉన్నాయి. అయితే ఆయన ఒక్కొక్క కాలానికి ఒక్కొక్కరికి ఆయన బయలుపరుచుకుంటున్నాడు. ఆయన ఇదిగో మరి దేవుడిగా బయలుపరుచుకోవాలంటే దేవదూతలు సూచించాడు. ఆయన శక్తివంతుడని బయలుపరుచుకోవడం, సర్వశక్తివంతుడని బయలుపరుచుకోవడానికి భూమిని సూచించాడు, ఆకాశం సూచించాడు, సూర్యుని సూచించాడు, నక్షత్రాలు సూచించాడు, దేవదూతలు సూచించాడు. ఎన్నో వృక్షాలు సూచించినాడు, ఎన్నో పుష్పాలు సూచించినాడు, ఎన్నో కొండలు సూచించినాడు, ఎన్నో పర్వతాలు సూచించినాడు. చెప్పచ్చా? హల్లెలూయా. ఇవన్నీ సూచించాలంటే ఎవరై ఉండాలంటే ఆయన సర్వశక్తిమంతుడై ఉండాలి. ఇవన్నీ కూడా ఆయన నోటి మాట ద్వారా సూచించబడ్డాయి. హల్లెలూయా. ఈ మధ్య ఒక వ్యక్తితో పరిచయమైనప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేశా. ఆయన ఏమని ప్రార్థన చేశానంటే సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. అంటే సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆయన ఎక్కడున్నాడు? ఇంకా అక్కడెక్కడో ఉన్నాడు. మోషే అవతల ఉన్నాడు. మోషే అవతల ఉన్నాడు ఆయన. అబ్రహాం దగ్గర ఉన్నాడు ఆయన. ఏలియా దగ్గర ఉన్నాడు ఆయన. ఎలీషా దగ్గర ఉన్నాడు ఆయన. మోషే దగ్గర ఉన్నాడు ఆయన. వీళ్ళందరూ కూడా సర్వశక్తిమంతుడు సర్వశక్తిమంతుడు అని ఆరాధించారు. ఆ సర్వశక్తిమంతుడు ఆయనలో ఉన్న గుణ లక్షణాలు, ఆయనలో ఉన్న రక్షకుడు అనే గుణ లక్షణము, ఆయనలో ఉన్న స్వస్థపరచడం గుణ లక్షణము. చెప్పచ్చా? హల్లెలూయా. ఆయనలో పెళ్లి కుమారుడు అనే గుణ లక్షణం ఉందో. ఒక్కొక్క కాలానికి ఆయన ఒక్కొక్క గుణ లక్షణం ద్వారా ఆయన వ్యక్తపరచుకుంటున్నాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను మా తల్లి గర్భంలో పుట్టినప్పుడే, నేను చదువుకునేటప్పుడే నేను ఇక్కడ పాస్టర్ అయి ఉన్నానని దేవుడికి తెలుసు. నా లోపల లేదా గుణ లక్షణం, ఆయన లోపల ఉంది గుణ లక్షణం. నేను పెరిగి పెద్దవాడయ్యేటప్పుడే నేను తండ్రి అవుతానన్న గుణ లక్షణం నా లోపల ఉంది. చెప్పచ్చా? ఎంతమంది నమ్ముతున్నారు? నేను తాత అవుతాను గుణ లక్షణం నా లోపల ఉంది. నేను మామ అవుతాను గుణ లక్షణం నా లోపల ఉంది. ఆమేన్. అవన్నీ అప్పుడు కాలా. నేను ఒక కాలం వచ్చేటప్పటికి ఈరోజు నేను ఏమైనాడంటే తండ్రి పాత్ర తీసుకున్నాను. నేను పాస్టర్ అయినా. నేను చెప్పచ్చా? నేను పుట్టినప్పుడే పాస్టర్ కాదు. ఎప్పుడు పాస్టర్ అయినానమ్మా? నాకంటూ ఒక సంఘం వచ్చి ప్రజలు వచ్చినప్పుడు, సంఘం కట్టబడినప్పుడు నేను పాస్టర్. దేవుడు కూడా అంతే. అయితే ఈ చివరి కాలంలో ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. ఆయన పెళ్లి కుమారుడు ఎవరి కోసం వస్తాడండి? ఉందా పెళ్లి కుమార్తె? ఇక్కడ పెళ్లి కుమార్తె ఉందా? అందుకని మనం వ్యత్యాసమైన ప్రజలమై ఉన్నాము, ప్రత్యేకించబడిన ప్రజలమై ఉన్నాము, దేవుని సొత్తు ఉన్నాము మనము. హల్లెలూయా. చూడండి, మరి ఇక్కడ రాయబడిన వాక్యము దైవభక్తిని గురించిన మర్మము గొప్పది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను, ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడను, రక్షకుడిని జనములలో ప్రకటించబడను, లోకమంతా నమ్మెను, ఆరోహణమైన తేజోమయుడైన. ఎవరైనా ఆయన. ఇంగ్లీష్ బైబిల్ ఆయన అనే దగ్గర గాడ్ అని ఉంటుంది. దేవుడు. ఏ దేవుడు? మూడో దేవుడు కాదు, నాలుగో దేవుడు కాదు, రెండో దేవుడు కాదు, ఒకే ఒక దేవుడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన ఎలోహిమైన దేవుడు, ఆయన సర్వశక్తిమైన దేవుడు, ఆయన భూమి సూర్య చంద్ర నక్షత్రములు సూచించిన దేవుడు. ఆయన లోపల రక్షకుడు కావాలనే ఒక గుణ లక్షణం ఉంది. ఎవరో పడిపోవాలా? ఎవరు పడిపోవాలా? ఎవరినైతే సూచించాడో
ఎవరినైతే ఆయన భూమి మీదకి తీసుకొచ్చాడో ఆ వ్యక్తే పడిపోవాలా. ఆమేన్. ఆదాము కన్నా ముందు పడిపోయింది ఎవరు? దేవదూతలు. దేవదూతల పాపం చేసినప్పుడు వాళ్ళు ఏం చేశాడు? ఆయన కటిక బిలాములో బిగించాడు ఆయన. అయితే ఆదాము పాపం చేసినప్పుడు ఆదాము దగ్గరకు వచ్చినాడు, కానీ దేవదూతల దగ్గరకు పోలా ఆయన. అంటే దేవదూతల కన్నా దేవుడు మానవుని ప్రేమిస్తున్నాడు. ఆయన సృష్టి కన్నా మానవుని ప్రేమిస్తున్నాడు. ఆయన ఉన్నారు అందరూ ఇక్కడ. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకి సావాసం చేయడం ఇష్టం అంట. ఆయన మనుషులతో సావాసం చేయడం ఇష్టం ఆయనకి. గ్రేసక్క ఎదుర బాబా వాక్యం అంత రంగంలో బాని మార్పులు జరుగుతాయి. ఇది యాపిల్ పండు అనుకోండి, ఇక్కడే ఉందనుకోండి, ఉందా ఇక్కడే, సాతనుడు తినేస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఈ యాపిల్ పండు ఏం చేయాలా? నువ్వు తినేసావు అనుకో, అదేమవుతుంది? రక్తంలో కలిసిపోయింది, శరీరంలో కలిసిపోయింది, నీళ్ళలో కలిసిపోయింది, నీ యొక్క దేహంలో కలిసిపోయి నీ శరీరంలో ఆ యాపిల్ కూడా ఒక భాగం అయిపోయింది. యాపిల్ ఏది ఇక్కడ? అప్పుడు ఐఆమ్ యాపిల్. యాపిలేనా నువ్వు యాపిల్ తింటే యాపిల్గా మార్చబడతావు. ఆ యాపిల్ ఏమేమి సహాయాలు నీకు చేయగలదో నీ యొక్క శరీరంలో అవన్నీ చేస్తా. అలాగే నువ్వు వాక్యం తింటే వాక్యంగా మార్చబడతావు. ఉన్నారు అందరూ ఇక్కడ. ఎవరు వాక్యము? దేవుడు. అవునా? అంటే ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండును, వాక్యమే దేవుడు యుండును. ఇంకా డైరెక్ట్గా 14 వచనంకి వచ్చేస్తారు. దాని తర్వాత కిందంతా చదవాలి చాలా మంది. ఆ వాక్యంలో వెలుగు చదవండి, చదువుతాను ఒకసారి. ఒకటో అధ్యాయం మొదటి వచనం. ఆది యందు దేవుడు, అమ్మ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము వేరు, దేవుడు వేరు కాదు. ఉన్నారా? వాక్యం వేరు, పురుషోత్తం గారు. వాక్యం వేరు, దేవుడు వేరు కాదు. దేవుడే వాక్యం. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుడు ఎదురు, వాక్యమే. చదవండి. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలంగా జరగను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండును, ఆ జీవం మనుషులకు, అంటే లోపల ఆయనలో ఉన్న జీవం మనుషులకు వెలుగైండునా? అమ్మ ఈరోజు మీరు మనుషులేనా? ఆ జీవం మీకు వెలుగునిస్తుందా? వెలుగంటే ఏ వెలుగు? మీరు నడుస్తున్నారంటే ఆ వెలుగు. ఇంకా ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహించకూడదు. చాలు. ఇప్పుడు 14 వచనంకు రండి. ఆ వాక్యము, ఏ వాక్యము? ఆదిలో ఉన్న వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించను. అంటే రూపము లేని దేవుడు, ఆకారము లేని దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, భీకరుడు ఏమైనాడంటే ఒక మానవుడు అయినాడు ఆయన. అందుకే రాశారు ఈ పత్రిక. దైవభక్తిని గురించిన మర్మం గొప్పది ఏంటి? ఏంది గొప్పది? ఏమనుకుంటున్నారు? దేవుడు మానవుడు అవడమే గొప్ప కార్యం. ఇంతకు మించిన మర్మం, గొప్ప మర్మం ఏముంది ఇంకా? అంటే ఎందుకు ఆశ్చర్యపోతున్నారు ప్రజలంటే? అమ్మ ఉన్నారు అందరూ ఇక్కడ. మోడీ మన ప్రధానమంత్రే కదా. ఉన్నారు అందరూ ఇక్కడ. మీరు బస్సులో ప్రయాణం చేసిన చనకాయలు అనుకుంటా మోడీ కనబడడానికి మీకు ఎట్టుంటుంది? అసలు నమ్ముతారా మీరు? దెయ్యం కూడా అట్నే నమ్మలా. ఎందుకంటే ఆయన తేజస్సులో చూసిన దెయ్యము పడిపోక ముందు కూడా దెయ్యం కూడా దేవుడి జ్ఞానమే కలిగి ఉంది.
ఉన్నారా? పడిపోక ముందు దెయ్యము లూసిఫర్ ఏ జ్ఞానం కలిగి ఉన్నాడు? దేవుని జ్ఞానమేనా? ఎప్పుడైతే వాడు సుబుద్ధి వచ్చిందో, సుబుద్ధి ఏ జ్ఞానము? సొంత జ్ఞానం. అది దెయ్యముల జ్ఞానం. మనకి స్వబుద్ధి కథ కావాల్సింది, సొంత బుద్ధి కథ కావాల్సింది, సొంత ఆలోచన కథ కావాల్సింది. హల్లెలూయా. ఈరోజు మనం కలిగి ఉండాల్సింది కేవలము దేవుని జ్ఞానం మాత్రమే. ఎంతమంది నమ్ముచున్నారు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ దేవుడు ఎప్పుడైతే మానవుడైనాడో, మీకు ఒక మంచి మాట చెప్పాను ఎప్పుడు ఇది, దేవుడు మనిషి కావడం అంటే ఏంటి? ఒక దేవుడు మనిషి కాగలడా? పోనీ మనుషులైన మనము దేవుడు కాగలమా? దేవుడు కాగలమా? మనము దేవుని కాలేము. మనము దేవుడు. అందుకని చెప్పింది అక్కడ, ఆదాము ఈ వృక్ష ఫలము తినడం మనలో ఒకడు అవునేమోనని. అంతేనా? ఆ వృక్ష ఫలం తినకుండా చేశారు. అంటే ఇప్పుడు మనం దేవుడు కాలేము కాబట్టి దేవుడు మానవుడు కావచ్చు. దేవుడు మనిషి అయినాడా? ఇది నమ్మితే చాలు. నువ్వు ఒక్క మాట నమ్మితే. ఈరోజు ముస్లిమ్స్ నమ్మరు, ఇస్రాయేలీలు నమ్మరు, ఆ పక్కన ఉన్న ఇజ్రాయెల్ గోత్రాలు, అరబ్ కంట్రీలు ఎవరు నమ్మరు. నమ్మితే ఎందుకు సిలివేస్తారు ఆయన్ని? మరి మీరు ఎందుకు నమ్ముతున్నారు? ఉన్నారు అందరూ. దేవుడు మానవుడు కావడము దెయ్యానికి ఆశ్చర్యం. అంతే సార్. ఒక స్కూల్లో ఒక చిన్న నాటకాలు జరుగుతూ ఉంటాయి. ఒక వ్యక్తి వ్యవసాయదారుని వేషం వేసుకుని వస్తాడు. మరలా వెళ్ళిపోయి ఆయనే మరలా పోలీస్ డ్రెస్ వేసుకుని వస్తాడు. మరలా ఆయనే మరలా ఒక పాలేరు వేషం వేసుకుని వస్తాడు. అంటే ఒకే వ్యక్తి రకరకాలైన ఆ యొక్క వేషం వేసుకుని వచ్చి అక్కడ ఏం చేస్తుంటాడు? ఆ పాత్రను విన్యాసం చేస్తుంటాడు. ఒక రాజు తన రాజ్య పరిపాలన గురించి ఎలా ఉందో తెలుసుకోవడానికి రాజుగారు అలా ఆయన చెప్పచ్చా? ఒక వ్యవసాయదారుడిగా వచ్చినాడంట. వ్యవసాయదారుడిగా వచ్చి, మీకు వరి పంటలన్నీ బాగా పండుతున్నాయని అడిగాడు. మా ఊర్లో ఎకరాకి 4 పుట్లు పండుతాయి, మీ ఊర్లో ఎన్ని పండుతాయని అడుగుతున్నాడు. ఏ ఊరండి మీది? మీరు ఏమేమి ఆడుతున్నారు? మీ రాజుగారు అన్ని మీకు సహాయం చేస్తున్నాడా? అంటే రాజు ఏమైనాడు? మారువేషంలో వచ్చాడు. చెప్పచ్చా? అలాగనే దేవుడు రక్షకుడుగా వచ్చాడు. ఆయన ఎందుకైనా రక్షకుడుగా రావాలా? మానవుడు పడిపోయినాడు కాబట్టి. పాపం ఎంత ఘోరమైందంటే, అమ్మా నేను లేవి కాండం, నిర్గమకాండము ఇవన్నీ చదువుతా ఉన్నాను. చదువుతా ఉన్నప్పుడు ఒక గొర్రె పిల్లని తీసుకున్నారు, ఒక మేక పిల్లని తీసుకున్నారు, పావురాలు తీసుకున్నారు, గువ్వలు తీసుకున్నారు. వీటన్నిటిని ఏం చేస్తున్నారంటే చంపుతున్నారు. ఎంత ఘోరంగా చంపుతున్నారంటే ఆ యొక్క జంతువుల్ని చంపి దాని డొక్కను కూడా చీల్చి అగ్నిలో వేస్తున్నారు. ఒక వీడియో చూశాను నేను. ఆ యొక్క బాపురాలు బ్రాహ్మణ్స్ చేస్తున్నారు, ఒక యజ్ఞం చేస్తున్నారు. ఒక గొర్రె పిల్ల 2గా చీల్చేశారు. చీల్చేసి ఆ గుండెని, ఆ బతుకున్న వాటిని ఎత్తి అట్టిన అగ్నిలో వేసేసారు. అగ్నిలో వేస్తే అగ్నిలో కూడా కుట్టుకుంటా ఉండే. ఆ యొక్క ప్రాణం ఏం చేస్తుంది? కుట్టుకుంటా ఉంది. అది చూసి భయపడ్డాను నేను. అంటే ఆ జంతువుని అంత విధంగా చంపాలా? ఆ గువ్వను అంత విధంగా చంపాలా? ఆ గొర్రెని అంత విధంగా చంపాలా? ఆ పావురాన్ని అంత విధంగా చంపాలా? అంటే పాపానికి వెల ఇంత ఘోరంగా ఉందా? ఒకసారి ఆలోచించండి.
నిజంగా అవ్వ ఆదాములు పండే తినుంటే ఆ పండు కోసమే దేవుడు రక్తాన్ని ఈ విధంగా కోరుకుంటున్నాడా? అంటే పాపం అనేది ఎంత ఘోరమైంది, బలి ఎంత ఘోరంగా ఉందో పాపం అంత ఘోరంగా ఉంది. బలి ఎంత ఘోరంగా చూసారా బలులు మీరు? ఈ మధ్య మా బంధువులు హౌస్ విజిటింగ్, ఇల్లు ఓపెనింగ్ అని వెళ్ళాను. వెళితే అందరూ చక్కగా అందరం ఉన్నాం, ఇంట్లోనే ఉన్నాం. వాళ్ళు కొత్త ఇల్లు కొనుక్కున్నారని ఆ నడి ఇంట్లో కొయ్యాలంట. ఏంది? మేకపోతుంది. పిల్లలందరూ వాళ్ళ తల్లులు తీసుకుని వెళ్ళిపోతా ఉండదు. ఏమంటే నడి ఇంట్లో కొయ్యాలి అంటే ఒక ప్రాణం తీయడం అనేది నడి ఇంట్లో. నేను నా భార్యను తీసుకుని జంపో షాపింగ్ మాల్కి వెళ్ళిపోయినా. ఎప్పుడుకో వచ్చిన వాళ్ళకి. అంటే చూడండి ఏం చెప్తున్నాను నేనంటే, ఈ యొక్క జాతరలు ఇచ్చే బలులు కానీ, ఈ కుటుంబాల్లో ఇచ్చే బలులు కానీ, ఏదైనా ఒక ఇల్లు కట్టేటప్పుడు ఇచ్చే బలులు కానీ, ఏదైనా ఒక గుడి కట్టేటప్పుడు ఇచ్చే బలులు కానీ, ఇవన్నీ ఎంత ఘోరంగా ఉంటాయి తెలుసా? ఎంత అసలు వాటిని చూడలేము. ఆ ఊర్లో జాతరలు చేసేటప్పుడు ఆ బలిపశువుని ఊరంతా తిప్పుతా ఉంటారు. ఆ తిప్పేటప్పుడే కేకలు వస్తాయి, అరుపులు వస్తాయి, కేరింతలు వస్తాయి. తీరా దాన్ని చంపేటప్పుడు అది ఎంత ఘోరంగా చంపుతారంటే దాని ప్రాణం తీయడు. నేను యేసు ప్రభువుని నమ్ముకో ముందు కొన్ని కార్యాలు చూశాను. జమ్ము చెట్టు కింద కొంతమంది బలిస్తారు. జమ్ము చెట్టు కింద చూశాను. ఆ మెడకి తాడు కట్టి ఆ పక్కన ఒకరు పట్టుకున్నారు, కాళ్ళు ఒకరు పట్టుకున్నారు. కత్తి కూడా చాలా పొడవైన కత్తి, ఒకటే నరికెట్టు తలతో ఎగిరి అవతల పడిపోయింది. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అమ్మా? అసలు ఎందుకు చేస్తున్నారు? బలి అవసరమా? బలి ఎందుకు? కోడెల బలి ఎందుకు? గువ్వల బలి ఎందుకు? పొట్టేల బలి ఎందుకు? నిజంగా అవ్వ ఆదాములు పండే తినుంటే ఆ పండు తిన్న దానికోసం ఇంత ఘోరమైన బలి ఇవ్వాలా? నేనేం చెప్తున్నాను అర్థం చేసుకోండి దయచేసి. అంటే ఎంత ఘోరంగా బలి జరుగుతుందో, పాపం అనేది అంత ఘోరంగా జరిగింది. పాపానికి పరిహారము రక్తము, పాప క్షమాపణకి పరిహారము రక్తము, పాప విమోచనకి పరిహారము రక్తము. ఎందుకంటే పాపం జరిగింది రక్తములో, రక్తం చెడిపోయింది. ఈరోజు ప్రతి మానవుడు ఆ యొక్క హాస్పిటల్కి వెళ్తే ఏ రోగమైనా ఎక్కడ తెలుస్తుంది? రక్తములోనే. పాపం ఎంత ఘోరమైందో, అవునా? రక్తం చెడిపోయిందంటే అయిపోయింది నీ కథ. రక్తం తగ్గినా చాలు కాళ్ళు చేతులు ఆసిపోతాయి, మొహం ఆసిపోదు. రక్తం తగ్గకూడదు. రక్తాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్తంలో ఏముంది? ప్రాణం ఉంది. అవ్వ ఆదాములు చేసిన పాపానికి దేవుడే 2 గొర్రె పిల్లలు చంపాడు. నేను అడుగుతున్నాను, అవసరమా? గొర్రె పిల్లని దేవుడు ఎందుకు చంపాలా? పండు తిన్నదానికి పండు కోసి ఇచ్చేయచ్చు కదా దేవుడు. అయ్యా నిద్రపోకండి ఎవరు, ఏమంటే జాగ్రత్తగా ఎందాం. అన్ని సంఘాల్లో జోలపాట పెట్టి ఉయ్యాలు కడతారు, ఇక్కడ ఉయ్యాలు ఉండదు. నేను చిన్నప్పుడు కూడా పిల్లల్ని ఉయ్యాలు వేసి ఊపిపెట్టేప్పుడు గిచ్చేవాడిని. కేక్ అని ఏడ్చేవాడు. అందుకే గిచ్చుతున్నా. మీరు ఉయ్యాల కూర్చొని గిచ్చుతా ఉండాలి. వింటున్నారా? పాపానికి పరిహారము రక్తం చిందించడం. జంతువుల రక్తము, కోడల రక్తము, గువ్వల రక్తము, పావురాల రక్తము. చెప్పచ్చా? 2 గొర్రె పిల్లలను తీసుకున్నారు. లేవి కాండ నిర్గమ కాండలో చెప్తా ఉంది. ఒక గొర్రెని చంపారు. దీని రక్తం తీసి ఏం చేశారు? ఆ గొర్రె మీద ప్రోక్షించారు. ఆ గొర్రెని తీసుకొని వెళ్ళి
దూరంగా వదిలేశారు. రైట్ అమ్మా? 2 గువ్వలు తీసుకున్నారు, ఒక గువ్వను చంపారు, రక్తం తీసి ఏం చేశారు, ఇంకో గువ్వ మీద వదిలారు. ఆ గువ్వని దూరంగా వదిలేశారు. ప్రైజ్ లార్డ్. పాపానికి పరిహారము రక్తమని పాత నిబంధన ఆదికాండం నుంచి చెప్తూ వస్తుంది. ఇవన్నీ కూడా జంతువుల రక్తము. జంతువుల రక్తము మానవుడి యొక్క పాపాన్ని తీసివేసిందా, కప్పిందా? జంతువుల రక్తము మానవుడి యొక్క పాపాన్ని ఏం చేసిందమ్మా? కప్పింది. అయితే జంతువు పాపం చేస్తే జంతువులకి జంతువు రక్తం సరిపోతుంది. అయితే పాపం చేసింది ఎవరు? మానవుడు. జంతువు రక్తం వల్ల జంతువు పాపానికి సరిపోతుంది. జంతువు అంటే అర్థం చేసుకోండి. ఏదా జంతువు? ఏదమ్మా ఆదిలో జంతువు? యుక్తి కలిగిన జంతువేది? సర్పము. సర్పము జంతువు. జంతువు వల్ల జంతువులే చనిపోతున్నాయి. ఎందుకు? మరి మానవుడికి ఎలా వర్తిస్తుంది అది? మానవుడు పాపం పోవాలంటే మానవుడు చనిపోవాలా? మానవుడు రక్తం కార్చాలా? ఏ విధంగా అయితే జంతు బలి జరుగుతుందో, ఏ విధంగా అయితే గువ్వల బలి జరుగుతుందో, ఏ విధంగా అయితే కోడల బలి జరుగుతుందో, ఏ విధంగా అయితే పావురాల బలి జరుగుతుందో, అదే విధముగా ఒక మానవుడు బలి అవ్వాల్సి ఉంది. అందుకని ఆ దేవుడు మానవుడికి బంధువు అయినాడు. ఆయన మానవుడికి దేవుడు బంధువు కావాలంటే ఆయన కూడా మానవుడు కావాలా? దేవుడు మానవుడు కాకుండా మానవుడికి ఎట్టి పరిస్థితులు ఆయన బంధువు కానేరడు. ఆయన దేవుడిగానే ఉండిపోతాడు, మన ప్రజలుగానే ఉండిపోతాం. అందుకనే దేవుడు మానవుడు కావడానికి 4000 సంవత్సరాలు పట్టింది. దేవుడు ముందు మానవుడు అయినాడా? సాతానుడు ముందు మానవుడు అయినాడా? ముందు మానవుడైంది సాతానుడే. ఎవరిలో మానవుడైనాడు ఆయన? వాడు ఎవరిలో మానవుడైనాడంటే కయ్యోనులో మానవుడైనాడు. మొదటి మానవుడు కయ్యోను అయి ఉన్నాడు. తల్లి గర్భంలో జన్మించిన మానవుడు కయ్యోను అయి ఉన్నాడు. స్త్రీ ద్వారా జన్మించిన మానవుడు కయ్యోను అయి ఉన్నాడు. వాడే సర్పం యొక్క సంతానమైనాడు. వాడు ఆదాము కుమారుడు ఎట్టి పరిస్థితుల్లో కాడు. ఎందుకు కాడు అంటే ఆదాము వంశావళ గ్రంథంలో వాడి పేరు లెక్కించబడలేదు. మానవుడికి మొదటి బంధువు కయ్యోను. మనిషికి బంధువు అయినాడు. మొదటి బంధువు ఎవరంటే సాతానుడే. అందుకని ఎక్కువ మంది కయ్యోనికి ప్రిఫరెన్స్ ఇస్తారు, సాతానికి ప్రిఫరెన్స్ ఇస్తారు, మొదటి దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు, మొదటి వచ్చిన దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓ మొదటి వచ్చిందండి, అందుకున్నాడు మొదటి పుట్టినాడు కాబట్టి చెప్పచ్చా? స్త్రీ నుంచి వచ్చిన ప్రథమ ఫలం వాడే. ఏమైనా సార్, నేను తప్పు చెప్పలేదు కదా? హల్లెలూయా. అంటే స్త్రీ సంతానంగా వచ్చినాడు వాడే. జీవమిచ్చే ప్రతివానికి స్త్రీ అవ్వ తల్లి అని రాయబడి ఉంది. అవునా? ఆ తల్లి కుమారుడు వాడే, స్త్రీ కుమారుడు వాడే, తల్లి కొడుకు వాడే. అయితే ఆదాము తండ్రి కొడుకు కాదు. అర్థం చేసుకోండి, క్షమించాలి. కయ్యోను ఆదాము కుమారుడు కాదు. కయ్యోను కయ్యోను తల్లి కుమారుడు కానీ తండ్రి కుమారుడు కాదు. అంటే మానవుడికి మొదటగా బంధువైంది ఎవరంటే లూసిఫర్. ఇంకా బాగా చెప్పాలంటే మంచి మాట చెప్పాలనుకుంటున్నా, టెన్షన్ పడబాక. వాడు మొదట హస్బెండ్ అంట. చెప్పచ్చా? సాతానుడు మొదటి భర్త అంట నీకు. వాడు కోరికలు తీర్చుకోవాలంటే వాడికి నువ్వే కావాలా. వాడు నిన్ను సినిమాకి తీసుకెళ్తాడు, వాడు నిన్ను షికారుకి తీసుకెళ్తాడు,
వాడు నిన్ను బ్రాంతి షాపుకి తీసుకెళ్తాడు, వాడు నిన్ను పబ్బులకు తీసుకెళ్తాడు, వాడు నిన్ను బీడీలు తాగిస్తాడు, వాడు నిన్ను సిగరెట్లు తాగిస్తాడు, వాడు నిన్ను ఏ విధంగా ఎక్కడ తిప్పాలో అక్కడ తిప్పుతాడు. వాడు చచ్చిపోతేనే యేసు ప్రభు నీకు భర్తగా అవుతాడు. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. భర్త బ్రతికుండగా మరలా పెళ్లి చేసుకోకూడదంట. అంతేనా? అంటే ఈ లూసిఫర్ భర్త కానీ బతుకున్నాడంటే నువ్వు యేసుక్రీస్తు వివాహం చేసుకుంటాను అర్హురాలు కాదు. యేసుక్రీస్తు నీకు పెళ్లి కుమారుడు అనబడాలి అంటే నీ మొదటి భర్తనే లూసిఫర్ చచ్చిపోవాలా. ఎందుకు ఈ శాఖలకి యేసు ప్రభుని పెళ్లి కుమారుడిగా అంగీకరించడం లేదు? మొదటి భర్త చనిపోలేదు కాబట్టి. ఎవరి మొదటి భర్త? సిద్ధాంతము. ఎవరి మొదటి భర్త? ఆచారము. ఎవరి మొదటి భర్త? హల్లెలూయా. వాక్యములో లేనిది ప్రతిదీ కూడా నీ ఫస్ట్ హస్బెండే. వాడు ఎప్పుడైతే సస్తాడో ఇప్పుడు నిన్ను సృజించిన వాడు నీకు భర్తగా మారుతాడు. ఏమే రైట్ సార్? హల్లెలూయా. అంటే దేవుడు మానవుడు అవడానికి 4000 సంవత్సరాలు పట్టింది. ఏమే రైట్? అప్పుడు దేవుడు మనిషికి బంధువైనాడు. ఆదాము దగ్గర నుంచి నోవాహు దగ్గర 2000 సంవత్సరాలు, నోవాహు దగ్గర నుంచి యేసు ప్రభు దగ్గరికి 2000 సంవత్సరాలు, యేసు ప్రభు దగ్గర నుంచి మన దగ్గరికి 2026 సంవత్సరాలు. అంటే దేవుడు మానవుడు అవడానికి 4000 సంవత్సరాలు పట్టింది. ఈ దేవుడే మానవుడుగా స్త్రీ సంతానముగా తల్లి గర్భంలో జన్మించి చెప్పచ్చా హల్లెలూయా ఆయన పెరిగి పెద్దవాడై 30 సంవత్సరాలప్పుడు ఒక అంగి వేసుకుని వచ్చినాడు అంట. ఉన్నారమ్మా? 30 సంవత్సరాల తర్వాత ఒక అంగి వేసుకొని ఆ అంగిని కూడా మరియమ్మ ఏం చేసింది? కుట్టిందంట. దాంట్లో ఏ కుట్టు లేదు. చెప్పచ్చా? చీలికెళ్ళని ఒక కుట్టు అంగి కుట్టి ఆయనకి వేసింది. ఎప్పుడైతే అంగి వేసుకొని ఆయన కొండ మీదకి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు, దైవం నేరుగా ఆయన దగ్గర పోయిందా? ఏమడుగుతుంది? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలు చేసుకుంది. అంటే దేవుడు మనిషి అయినాడన్న సంగతి వాడు గ్రహించలేకపోయినాడు. ఈ మహిమలో ఉన్న దేవుడు ఒక సామాన్యమైన మానవుడు ఒక అంగి వేసుకొచ్చాడు అంటే ఏం చేశారమ్మా? చూడలేకపోయినాడు. అంటే వాడు దృష్టి ఏంటంటే మన దృష్టి కదా, మానవ జ్ఞానం కదా. ఇటు వచ్చుండలే ఈయన, ఇటీనా వచ్చుండలే. హల్లెలూయా. ఏందో ఆమేన్. ఇట్లా వచ్చుండలే ఈయన. చూడండి, ఈయన పట్టుకున్నప్పుడు వద్దాం లేక చదవబడిన లేఖనంలోకి వద్దాం. చాలా కార్యాలు ఉన్నాయి. చదువుతారా? 27 నుంచి. యేసుని అధికార మందిరం మీదకి తీసుకొని పోయి ఆయన యుద్ధ సైనికులందరినీ సమకూర్చారు. ఉన్నారమ్మా అందరూ ఇక్కడ? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సైనికులందరినీ సమకూర్చారు. అంటే ఆల్రెడీ వాళ్ళు రాజు లోపల ఉన్నాడు. ఈ సైనికులు కొంచెమైనా బుద్ధి ఉందా? సైనికులందరినీ సమకూర్చి వాళ్ళు యేసును ఆయన దగ్గర ఏం చేశారు? వాళ్ళ దగ్గర నిలబెట్టి ఒకడు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, రాజా ఆజ్ఞి. చూడండి, మీరు చదవండి, దాన్ని సరిగ్గా చదవండి. చదువుతారా? ఆయన యుద్ధ సైనికులందరినీ సమకూర్చి ఆయన వస్త్రములను తీసివేసి, అంటే రాజు అంటే ఏ వస్త్రాలు వేసుకోవాలా? ఎర్రని అంగి వేసుకోవాలా, మంచి అంగి వేసుకోవాలా. ఆ అంగి ఆయనకి వేసి, అంటే రాజు అంటే ఇంకా ఏముండాలి ఆయన దగ్గర? కిరీటం ఉండాలా. అరే ఈయన అంగి వేసుకొచ్చినాడా? అంగి వేసుకొని వచ్చిన రాజు అని చెప్తున్నాడా? ఉన్నారయ్యా?
ఈయన ఒక సామాన్యమైన అంగి వేసుకుని వచ్చి ఈయన ఏం చెప్తున్నాడు? ఈయన ఉన్నారా ఇక్కడ? రాజు అని చెప్తున్నాడు. రాజు అంటే ఎట్టుండాలా? గుర్రం ఉండాలా, సైన్యం ఉండాలా, కిరీటం ఉండాలా, మంచి డ్రెస్ ఉండాలా, ఏంటి అంతేనా? హల్లెలూయా. అయితే ఈయన ఒక అంగి వేసుకుని వచ్చి యూదుల రాజు అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు సైనికులందరూ అది పెద్ద అపహాస్యంగా అయిపోయింది. నిజంగా ఈయన యూదుల రాజే కదా, ఓహో ఈయన లోపల యూదుల రాజు అనే ఆశ ఉందేమో, ఆ ఆశను తీరుద్దాం అనుకుంటున్నారు సైనికులు. చదవమ్మా. రెల్లు ఇచ్చినారు. ఒక ఖడ్గం, ఒక కత్తి, ఒక రెల్లు అంటే ఒక కర్ర లాంటిది. ఏమి ఇచ్చారమ్మా? రెల్లు అంటే ఒక కత్తి, కర్ర ఏదో ఒకటి. ఎడం చేతిలో కుడి చేతిలో ఇచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని యూదుల రాజా ఏంటి ఏం చూపాలంట? వాళ్ళు ఆయన్ని అది ఎట్టుంటుంది చూడండి ఒకసారి, ఏ విధంగా ఉంటుంది అది. యూదుల రాజుని వాళ్ళు ఏం చేస్తున్నారు? నిజంగా ఆయన యూదుల రాజేనా? ఉన్నారు అందరూ ఇక్కడే? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యూదుల రాజేనా? ఆయన ఏం చేస్తున్నారు? ముళ్ళ కిరీటం పెట్టారు ఆయనకి ఎర్రని అంగి వేశారు ఆయనకి ఒక కుర్చీ వేశారు ఆయనకి. చెప్పచ్చా? కూర్చోబెట్టి రెల్లు ఇచ్చినారు ఆయన చేతికి ఇచ్చి. వాళ్ళు ఏ విధంగా అంటే ఇంకందరూ ఇట్లా చెప్పుకుంటారు, రాజా, యూదుల రాజా నీకు శుభం. అంతేగా? అపహాసమా మామూలు? అది అపహాసమే కదా. నిజంగా ఆయన యూదుల రాజేనా? హల్లెలూయా. ఆయన యూదుల రాజే ఆయన. ఆమేన్. నిజంగా చేసే కార్యం అది. అయితే బయట ఏ రోజు కూడా వాళ్ళు అలా చేయలే. బయట ఏంటంటే అనుకుంటున్నారు వాళ్ళు, అంటే రాజు గురించి మనకు రాజు కొంటే ఈయన రాజు అని చెప్పుకుంటున్నాడు. అందుకని ఆ కోరికనే తీరుద్దాం ఆయనకి. అమ్మా దాని తర్వాత ఇదిగో చూడండి తర్వాత. కర్రే కదా అది, రెల్లు అంటే కర్రే కదా, కొట్టేది కర్రనే కదమ్మా. కొట్టి ఆయన మీద ఉన్న అంగీని తీసివేసి ఎస్ చేదు కలిగిన ద్రాక్షారసమును వానికి ఆయన రుచి చూసి ఆయన దాన్ని రుచి చూసి తాగనొల్లకపోయిను. చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. అమ్మ ఉన్నారా? ఆ చీటిని చింపలేదు, ఆయన వస్త్రాన్ని చింపలేదంట. ఇప్పుడు ఇది అనుకో, ఈ కోట్ చింపితే ఏమవుతుంది? జోబి ఒకరికి వచ్చేస్తుంది, అంతేనా? కాలర్ ఒకరికి వచ్చేస్తుంది, ఈ రెక్ట్ ఒకరికి వచ్చేస్తుంది. అవునా? అయితే ఆయన అంగీని చింపడానికి వీలు లేదంట. ఎందుకంటే ఆయన అంగీకి కుట్టులేని అంగీ అది. ఆయన అంగీ సమస్యగా మార్చడానికి లేదు. ఈరోజు పెంతెకోస్తు ఒక సమస్య వెళ్ళిపోయింది, బాప్టిస్ట్ ఒక సమస్య వెళ్ళిపోయింది, లూథరన్ ఒక సమస్య వెళ్ళిపోయింది. ఆయన అంగీ దొరికినోడికి ఎంత ఉంటే ఆయనే దొరికినోడికి మనకెంత సంతోషం ఉండాలా? మీకు అంగీ దొరికింది, ఆయన దొరికాడా? అమ్మ అంగీ కావాలా, ఆయన కావాలా? ముగిస్తా, చదవండి. ఇతడు యూదుల రాజు అని యేసుని ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయన తలపై ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలివేయబడిరి. వద్దాం, ముగిస్తా, ముగింపు దగ్గరకు వచ్చున్నాను నేను. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారా? అయితే ఈయన సిలివేసేటప్పుడు
ఒక కుడి వైపున ఒక దొంగ ఉన్నాడు, ఎడమ వైపున మరో దొంగ ఉన్నాడు. ఉన్నారా? అంటే ఇద్దరు దొంగల మధ్యలో ఈయన, దొంగల మధ్యలో కూడా ఉన్నాడు ఆయన. అయితే ఆయన దొంగ కాదు. ఆయన ఆమేన్. వింటున్నారా? ఇద్దరు దొంగల మధ్యలో ఉన్నాడు కానీ ఆయన దొంగ కాదు. దేవాలయమును పడగొట్టి 3 దినములో కట్టువాడా. కింద ఒక ప్రసంగం జరుగుతా ఉంది. నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడైతే సిలువ మీద నుండి దిగిరమ్మని చెప్పుచు ఆయనను దూషించిరి. కింద ఒక గుంపు తిడతా ఉంది ఆయన. ఇప్పుడు చాలా మంది తిడతారు యేసుప్రభుని. 3 మేకులు పీక్కోలేకపోయినాడు. 3 5 3 మేకులు పీక్కోలేకపోయినాడు. పీక్కోలేడు ఆయన. నిజంగా తెచ్చింది 4 మేకులు అంటే ఆ మేకులు మోసే దాంట్లో కూడా బుద్ధి లేని ఒకటి పరేసినారు. ఆడు బుద్ధి లేని వాళ్ళు 4 మేకులు కాకుండా 1 మేకు పడేసినారు. 1 మేకేమో చేతికేసారు, ఈ మేకేమో చేతికేసారు. ఇంకా కాళ్ళకి వేయాల్సింది 2 మేకులే కదా, 2 కాళ్ళకి. అందుకని 2 కాళ్ళు ఒక దగ్గర, ఒక కాళ్ళు వేసేసి 4 మేకులు వేయాలి. ఇది ఎన్ని మేకులు వేశారు? 3 వేశారు. 10 మేకులు గొడవ కాదు. ఇప్పుడు 3 మేకులు పీక్కొని ఆయన రావాలి కిందకి. అది వీళ్ళు నమ్మాలి, వీళ్ళు నమ్మేదానికోసం. నువ్వు నమ్మకపోతే నష్టమా? అది ఇప్పుడు వీళ్ళు అంటున్నారు 3 మేకులే పీక్కొని రాలేకపోయాడు. వీళ్ళు మాట్లాడే మాటలు కదా, ఆల్రెడీ వీళ్ళు మాట్లాడారు బైబిల్లో. కింద ఒక గుంపు పోతా ఉంది. వింటున్నావా? వాళ్ళు చూసి ఆయన అంటున్నారు, ఏం చదివారమ్మా? దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో కట్టువాడా, నిన్ను నువ్వే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడైతే సిలువ మీద దిగి రమ్ము అని ఆయన్ని దూషించినారంట. ఒక గుంపు దూషిస్తాం, ఇంకొంతమంది చూడాలి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించిరి. వాళ్ళు ఏమంటున్నారు చూడు, ఈడు ఇతరులను రక్షించును, తన్ను తానే రక్షించుకోలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగి వచ్చినలా వాడిని మేము నమ్మిదము. అంటే ఇప్పుడు కిందుండోళ్ళు నమ్మాలంటే ఆయన ఏం చేయాలా? నిజంగా కిందుండోళ్ళు ఆయన బిడలే కానీ అయితే ఖచ్చితంగా సిలువ మీద దిగే వచ్చేవాడు వాళ్ళ కోసం. ఆ కిందున్న వాళ్ళు ఎవడైనా ఒకడు ఎన్నిక చేయబడిన వాడు కానీ ఉంటే, ఎవడైనా ఒకడు ఏర్పాటు చేయబడిన వాడు ఉంటే నిజంగా హల్లెలూయా ఆ మేఘలు పీక్కొని వచ్చి మళ్ళా కావాలంటే ఎక్కేవాడు ఆయన. ఈ కింద అపహాసం చేసే బ్యాచీల్లో ఆయన బిడ్డలు ఒకడు కూడా లేడు, ఆయన కుమారుడు ఒకడు కూడా లేడు. వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నప్పుడు సిలువ మీద దొంగలు 2 అంటున్నారు. అయితే ఒకడికి మారు మనసు వచ్చింది, ఒకటి మారు మనసు రాల. ఒక దొంగ అంటున్నాడు, ప్రభువా నిన్ను నువ్వు కాపాడుకొని వచ్చి నన్ను కూడా, వీడికి చచ్చిపోయేటప్పుడు కూడా అద్భుతాలు కావాలి వీడికి. అంటే కింద ఏది మాట్లాడినారో దానికి సపోర్ట్ మాట్లాడుతున్నాడు. అక్కడ ఎడమైపోయాడు. అయ్యా నేను కూడా నమ్ముతానయ్యా. ఎవరు నమ్మినట్ట? ఇదిగో శాస్త్రులు నమ్మినట్టు, పెద్దలు నమ్మినట్టు, ప్రధాన యాజకులు నమ్మినట్టు. ఏం జరిగింది ఆ రోజు కల్వరి మీద? ఆ రోజు ఏం జరుగుతా ఉంది? ఆయన పట్టుకున్నప్పటి నుంచి అపహరిస్తున్నారు ఆయన. ఏం జరుగుతుంది కల్వరి మీద? ఏంటి ఈ దుర్భాషలేంటి? ఈ మాటలేంటి? ఈ మొయ్యడం ఏంటి? ఏమనుకుంటున్నారు? ఇవన్నిటిని ఆయన ఏం చేస్తున్నాడు? విమోచన ప్రణాళికను ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన నెరవేరుస్తున్నాడు. ఆయన తలంపులో ఉన్న వాటిని, ఆయన ఉద్దేశాలు ఉన్న వాటిని జగత్ పునాది వేయబడక ముందే ఆయన ఏమైతే అనుకున్నాడో ఆ కార్యములన్నిటిని ఏం చేస్తున్నాడు? ఆయన నెరవేర్పులా తీసుకొని వస్తున్నాడు.
యెషయా 53 నెరవేర్పు జరుగుతా ఉంది. కీర్తన 22 నెరవేర్పు జరుగుతా ఉంది. చెప్పచ్చా? నా దేవా నా దేవా నా చెయ్య వేల విడిచితివి. ఏంటి కలవరి మీద జరుగుతున్నది? కలవరి మీద ఆ రోజు ఏం జరుగుతుంది? విమోచన ప్రణాళిక నెరవేర్పు జరుగుతా ఉంది. నీ విమోచన ప్రణాళిక, ప్రతి మానవుడికి విమోచన ప్రణాళిక, ఆదాము మొదలుకొని చివరి మానవుడైన హల్లెలూయా ఆ శిలువ మీద దొంగ వరకు, అక్కడి నుంచి మన వరకు, చెప్పచ్చా, ఆఖరి గొర్రె పిల్ల వరకు విమోచన ప్రణాళిక కోసం ఏం చేస్తున్నాడు ఆయన? రక్తాన్ని చిందిస్తా ఉన్నాడు. ఈ రక్తం అందరికీ పనిచేస్తుందా? అందరికీ పనిచేస్తుంది, కానీ అందరికీ పనిచేయదు. రక్తం అందరి కోసం కార్చినాడు, కానీ అందరికి పనిచేయదు. యేసు ప్రభు అందరికీ, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అండి. ఈ వాక్యం అందరికీ. అయితే నేను చెప్తున్నాను, యేసు ప్రభు కొందరికే ప్రభు, అందరికీ కాదా? ఈ కింద ఎగతాళి చేసే వాళ్ళకి కాదా ఆయన? ఈ దెయ్యాలు ఎలగొట్టే వాళ్ళకి కాదా ఆయన? అద్భుతాలు చేసే వాళ్ళకి కాదా ఆయన? మత్తయి సువార్త 7:21 దెయ్యాలు ఎలగొట్టి అద్భుతాలు చేసి స్వస్థతలు చేసే వాళ్ళకి ప్రభు కాదా ఆయన? వాళ్ళకి ప్రభు అయితే మీరెవరన్నా తెలియదని ఎందుకంటాడు ఆయన? అక్రమం చేయవల్ల మీరు నా అద్దనండి పోండి అని అన్నాడు. అసలు ఏం జరుగుతుంది? కలవరపై ఆ రోజు, అదే కలవరపై ఆ రోజు సిలువలో ఏం జరుగుతుంది? విమోచన ప్రణాళిక జరుగుతా ఉంది. ఆమేన్. వాడు దొంగ అన్నాడు, పక్కనే ఇంకొక దొంగ ఉన్నాడు మెరావలిగా. కుడివైపున దొంగ అడుగుతున్నాడు, ఓరే దొంగ, నువ్వు దొంగవే, నేను దొంగనే, మన ఇద్దరము తోడు దొంగలమే. అయితే ఈయన ఏ పాపం చేశాడు? ఈయనలో ఏ దోషము లేదు. ఎందుకంటే మధ్యలో సిలువ ఈయన కాదు. ఎందుకంటే ఇద్దరు దొంగల గురువుది. ఎవరమ్మా ఇద్దరు దొంగల గురువు? ఇంకొక దొంగ ఉన్నాడు, గజ దొంగల గురువుడు. దొంగల గురువు అయిన బరబ్బాది ఆ రోజు సిలువేయాల్సింది ముగ్గురిని. ఒకటి బరబ్బా, రెండు ఇద్దరు దొంగలై ఉన్నారు. ఆమేన్. ఆ గురువుని వదిలిపెట్టేశారు. ఆయన అంటున్నాడు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తా. ఒకడు నమ్మలా, ఒకడు నమ్మాడు. ఈ ఇద్దరిలో నువ్వెవడివి? నమ్మేవాడువా, నమ్మనోడువా? ఒకడికేమో సచ్చేటప్పుడు కూడా అద్భుతాలు కావాలా. అద్భుతం చేస్తేనే నేను నమ్మతా యేసుని. ఉద్యోగం ఇస్తేనే యేసుని నమ్మతా. ఏమ్మా యేసు ప్రభు, మా వాడికి పెళ్ళి అయిపోయినాయా? అప్పుడు నమ్ముకుంటా. వాడికి పెళ్ళి అయితే నమ్ముకుంటుందంట. పెద్దోడికి పెళ్ళి అయిపోయినాయా? పెద్దోడికి ఏమో ఇప్పుడేం నమ్ముకోకూడదు. చిన్నోడికి కూడా అయిపోయినాయి సార్. చిన్నోడికి కూడా ఏమో ఇప్పుడేం నమ్ముకో. మనోరాలు కూడా అయిపోతే నమ్ముకోండి. మనోరాలు కూడా ఇంకే అమ్మ నమ్ముకుంటాను, కానీ మా పెద్దోడు ఒప్పుకోవడం లేదు సార్. ఎన్ని చేసినా ఇవన్నీ. పెద్దోడు పిల్లోడు కొన్నప్పుడు నమ్ముకోవాలా, పెళ్ళికి వచ్చినప్పుడు నమ్ముకోవాలా, తర్వాత వాడు పెళ్ళి అయిపోయినప్పుడు నమ్ముకోవాలా. వాడు కొడుకు పుట్టి మనవడు మనవరాలు పెళ్ళి అయిపోయినా నమ్మలా. ఇప్పుడు తీరా ఇవి నమ్మదామంటే కొడుకు నమ్మనేయడం. నువ్వు నమ్ముకొని యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎవడు చేస్తే నేను బూడ్చేదా? పాస్టర్లా మేమంతా వేసుకోబోలే, బద్దెలు గిద్దెలు తాళ్ళు గీళ్ళు కట్టుకోవాలి కదా, గుడ్డలు గిడ్డలు వేసుకోవాలి, టపాసులు కలుసుకోవాలి కదా, కర్మంతరం కూడి తినాలిగా. అవన్నీ పాస్టర్లు చేస్తారా? ఓ సాలేమ్మా అమ్ముకుండా యేసు ప్రభు గీసు ప్రభు లేదా? మాకు ఒక ఊరికి లేదు, నీకు అక్కడ యేసు ప్రభు వచ్చేసినాడు. గీస్తున్నాను. కలవరపై ఆ రోజు ఏం జరిగింది? సిలువలో ఏం జరిగింది ఆ రోజు? విమోచన ప్రణాళికను ఆయన ఏం చేస్తున్నాడు? ముగిస్తున్నాడు. ఏంటి విమోచన ప్రణాళిక? మానవుడి కోసము జంతువు ఏ విధంగా అయితే చనిపోయిందో, మానవుడి కోసము గోవు ఏ విధంగా చనిపోయిందో చెప్పచ్చా?
మానవుడి కోసం, ఇవన్నీ మానవుడి కోసమేనా? మానవుడి యొక్క పాపాల కోసమేనా ఇవన్నీ పాత నిబంధనలు బలిచ్చింది? యాజకులు ఉన్నారమ్మా? యాజకులు బలిస్తున్నారా? పాత నిబంధనలు యాజకులు బలిచ్చారా? ఏమేం బలిచ్చారు వాళ్ళు? గువ్వలు, కోడెలు, ఇవన్నీ బలిచ్చారు. దేనికోసమో? పాపం పోవడానికి కోసమేనా? ఆ పాపము పోవడానికి శాశ్వతమైన బలి ప్రభు అయిన యేసుక్రీస్తు అయినాడు. హల్లెలూయా. ఆయన శిలువ మీద కొట్టే, ఆయన శిలువ మీద వేలాడుతున్నాడు. ఆయన ఒక్క మాట చెప్పినాడు, దప్పికొంటున్నాడు. ఆయన ముగిస్తుంది. ఏంటి ఆయన దప్పిక? అక్కడ ఒక సైనికుడు ఏం చేశాడంటే చేదు చెరకం ముంచి ఆయనకి నాలుగు తగిలిచ్చినాడు. ఎప్పుడైతే చేదు చెరకం ఆయన తీసుకున్నాడో, తాగాడమ్మా, పోని ఊసాడా, పోని మింగాడా, నోట్లోనే పెట్టుకున్నాడు. ఎంత చక్కగా రాశారు. త్రాగనొల్లకపోయెను రుచి చూచి. అంటే రుచి చూడకపోతే అది చేదు చెరకమా మంచి చెరకమా అని తెలిసింది ఆయనకి. అంటే ఆయన రుచి చూశాడంటే అది మంచి చెరకమా చేదు చెరకమా? అంటే ఈరోజు దేవుడికి ఏ చెరకం ఇవ్వాలి నువ్వు? ఉన్నారమ్మా? మంచి చెరకం ఇస్తావా? ఎక్కడుంది చెరకం ఇవ్వడానికి? నీ జీవితమే ఒక చెరకంగా మారాలా. నువ్వు మంచి చెరకం ఇస్తున్నావా ఆయనకి? చేదు చెరకం ఇస్తున్నావా? నువ్వు మంచి స్వభావంతో ఉన్నావా? చేదు స్వభావంతో ఉన్నావా? అవునా? పోయిన వారం నువ్వు చూసాం చాలా మాటలు. మనం నువ్వు చేసినవన్నీ నా కడుపులో పెట్టుకోకూడదు, మనసులో పెట్టుకుంటే తప్పిదాలు మనసులో పెట్టుకోరంట. ఆయన శిలువ మీద చనిపోతుంటే దూతలు వచ్చారంట. ప్రభువా, ఏంటి మరణం? ఏంటి? ఎందుకు ఇలా చనిపోతావు? ఎందుకు ఈ విధంగా నేను కొడుతున్నారు వాళ్ళు? ఎందుకు నిన్ను ఈ విధంగా హింసిస్తున్నారు వాళ్ళు? ఎందుకు నిన్ను ఈ విధంగా బాధ పెడుతున్నారు వాళ్ళు? వాళ్ళు అంటున్నారు, నిన్ను నువ్వు కాపాడుకో. అంతకుముందు పేతురు గారు ఏం చేశారంటే, ఒకడు వచ్చి పట్టుకుంటే చెవు కోసేసినాడు. యేసు ప్రభుకు సహాయం చేసినాడు. ఆయన దేవుడికి హెల్ప్ చేసిన పేతురు ఆగు, నేను కానీ వేడుకుంటే కొన్ని వేల వ్యూహంతో వస్తాయి. నిజంగా వ్యూహంతో వచ్చి ఉన్నాయి. అక్కడ పరలోకంలో ఏమీ లేదు, ఖాళీ అయిపోయింది. దూతలు లేరు పరలోకంలో, కెరూబులు పరలోకంలో. చెప్పచ్చా? అరగంట ఎందుకు నిశ్శబ్దమైందంటే సింహాసనం మీద దేవుడు లేడు కాబట్టి. మనోళ్ళు దేవుడు లేకపోయినా ఆరాధిస్తారు. ప్రకటనలో రాయబడింది, పరలోకం ఇంచుమించు అరగంట సేపు ఎందుకు నిశ్శబ్దమైంది? ఆ సింహాసనం మీద దేవుడు లేడప్పుడు ఆరాధన ఆగిపోయింది. అక్కడ మనోళ్ళు దేవుడు లేకపోయినా హల్లెలూయా స్తుతి మహిమా అంతేనా? వాళ్ళకి అవసరం లేదు దేవుడు ఉన్నాడా లేడని. మనం ఆరాధిద్దాం. ఆమేన్, హల్లెలూయా. విమోచన ప్రణాళిక నెరవేరు. ఆఖరి వ్యక్తిని పట్టడానికి ఆఖరి గొర్రెపిల్ల కావాలి ఆయనకి. ముగిస్తాం. వెంటనే ఈ కుడి వైపున దొంగ అన్నాడు, ప్రభువా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను నీవు జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇప్పుడు ఆయన దాహం తీర్చింది ఎవరంటే వాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు కూడా మరలా దప్పికొంటున్నాడంట. ఆయన ఇప్పుడు ఆయన దాహం తీర్చడానికి సిద్ధంగా ఉన్న. లేచి నిలబడదాం అందరం. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఆయన దాహం తీర్చడానికి? అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దాహం తీర్చేవాళ్ళు ఎంతమంది అయి ఉన్నారు? మరి చేదు చెరకంతో తీస్తారా, మంచి చెరకంతో ఇస్తారా ఆయన దాహాన్ని? ఆ సైనికుడైతే ఆయనకి చేదు చెరకం ఇచ్చాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు ఏ చెరకం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు? ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి కృప కలుగునుగా. ఏ చెరకం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారు? కళ్ళు మూసుకుందాం అందరూ. పరిశుద్ధుడ దేవ, వందనాలు, స్తోత్రములు. మారని మా తండ్రి, మార్పులేని దేవా, స్తోత్రములు. విమోచన ప్రణాళికలో ప్రభువా, ఓ దేవా, ఇదిగో కోడెల రక్తము, గువ్వల రక్తము, పొట్టెల రక్తము, పాపము ఎంత ఘోరమైందో ఆ యొక్క
బలి కూడా అంత ఘోరమైంది ప్రభువా. ఓ పాపము, ఆ బలి జరుగుతుందంటే అంతకన్నా ఘోరమైంది ఆ బలి. ఆ పాపం విముక్తి చేయడానికి జంతువుల రక్తము పాపాన్ని కడిగింది ప్రభువా. అయితే దేవుడే మానవుడిగా వచ్చి ఓ మాకు బంధువుడయ్యి ఓ మా పాప విమోచన కలగడానికి నాయన దేవా మీరు శిలువ మీద మరణించారు ప్రభువా. ఓ మీరు చనిపోయినారు ప్రభువా. ఓ దేవా ఇదిగో నాయన మీ యొక్క శిలువ దర్శనం చూడడాక ఓ దేవదూతలు అక్కడ ప్రభువా కళ్ళు మూసుకున్నాను ఆయన. సూర్యుడు అక్కడ మరుగైపోయినాడు, చంద్రుడు అక్కడ కనిపించలేదు. ఓ దేవా యెరూషలేము చీకటి అయిపోయింది. సృష్టికర్త సృష్టిలో వేలాడుతున్నాడు. ఓ అంతా మరుగు చీకటి అయిపోయింది. ఓ దేవా ఇదిగో ప్రభువా ఆ శిలువ మీద ఇద్దరు దొంగల్లో ఒకరికి మాత్రమే రక్షణ వచ్చింది నాయన. వాడు అడుగుతున్నాడు, తండ్రి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు ఓ నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నారు. నిజంగా ఇక్కడ నాయన నీ బిడ్డలు ఉన్నారు ప్రభువా. ఓ వారు కూడా ప్రభువా అయ్యా ఇదిగో నాయన మీ దేశంలో ఉందురు కాక ప్రభువా, నీ రాజ్యంలో ఉందురు కాక ప్రభువా, ఆ వేల పాలనలో ఉందురు కాక ప్రభువా, ఆ ఎత్తబాట్లో ఉందురు కాక ప్రభువా. ఆ శిలువ మీద ఏం జరుగుతుందంటే విమోచన ప్రణాళికని మీరు నెరవేరుస్తున్నారు నాయన. పాపాన్ని చంపారు అక్కడే, వ్యాధిని చంపారు అక్కడే, క్రోధాన్ని చంపారు అక్కడే, రోగాన్ని చంపారు అక్కడే, మరణాన్ని చంపారు అక్కడే. ప్రతి కార్యమును జయించింది ఆయన ఆ శిలువ రక్తము ప్రభువా. ఓ మా పితరుల పాపము నుంచి మా పాపము, ఓ మా తర్వాత రాబోయే వాళ్ళ పాపములన్నిటికీ ఆయన విమోచన ప్రణాళిక శిలువ మీద నెరవేర్చారు. దేవాంధ్రుడు నీకు వందనాలు. ఓ ఆ కింద ఉన్నవారు నాయన నమ్మలేదు ప్రభువా. ఓ ఆ యొక్క కుడి వైపున ఉన్నవాడు నమ్మాడు ప్రభువా, ఎడం వైపున ఉన్నాడు నమ్మలేదు. నిశ్చయంగా నాయన ఈరోజు నీ నామాన్ని ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులు అనిపించుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఎన్న వాక్యాన్ని బిడ్డల హృదయంలో నాటబడే కృపను దయచేయండి, బలపరచమని దేవాన్ని కృప నుంచి బలపరచమని ప్రతి వాక్యాన్ని బిడ్డలందరినీ మీ చేతులు సమర్పిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క కృపాన సన్నిధి ప్రసన్నత మనకిని ఈ భూమి మీద రక్షించబడుతున్న వధువుకు ఆయన కృప దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒకరికొకరు కరచాలను తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. సో గాడ్ బ్లెస్ యూ సిస్టర్. మీకోసం మరి భోజనం సిద్ధపరచబడి ఉంది, మరి అందరూ భోజనం చేసుకుని వెళ్ళండి. రేపు ఆదివారం మనకి ప్రభురాత్రి భోజనం ఉంటుంది. ఖచ్చితంగా అందరూ